నమస్తే గురూజీ. శుభాశీస్సులు నాన్న. గురూజీ, ఈ రోజుల్లో ఎంతో మంది చదువుకున్నారు, ఆల్మోస్ట్ చాలా మంది చదువుకున్నారు. ఇంత చదువుకొని కూడా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అసలు ఎందుకు, ఎవరు పెడుతున్నారు? స్వార్థ ప్రయోజనాల కోసం చేసేటటువంటి ఒక ప్రాక్టికల్ ఇష్యూస్ ఇవన్నీ. ఇదివరకు ఒరే చదువుకొని పశువు అనేవాడు, ఇప్పుడు చదువుకున్న గాడిదలు అంటున్నారు. ఎక్కడా మారలా. అవునవును. కాబట్టి ఈ కుల మతాల మధ్య వాళ్ళ అవసరాల కోసం పెట్టే నీచపు రాజకీయపు గొడవలు తప్ప నిజానికి అందరూ బాగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు, ఎవ్వరు గొడవ పడరు. ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు పొరపాటున కూడా మనకు వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇందులో కాసేపు మనం కూడా టైం పాస్ చేద్దాం అనేవాళ్ళు ఉన్నారు. ఇది గమనించాలి. కులమతాలు అనేవి వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీస్ని గౌరవించుకునే విధానంలో చేసే ప్రయత్నం అని అనుకోవచ్చు, కానీ అది ఇతరులకి హాని కలిగించకూడదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు అందరూ నా వాళ్ళే అనుకుంటా. నా దగ్గరికి క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, సింధూస్ వస్తారు, మార్వాడీస్, జైన్స్, ఒకళ్ళని కాదు, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ అందరూ వస్తారు. నేను అందరూ నా వాళ్ళనే అనుకుంటా. నా ఇంట్లో భోజనం పెడతా, నా ఇంట్లో పలహారం పెడతా, నా ఇంట్లో కాఫీ టీ ఇస్తా, అలసిపోతే మజ్జిగిస్తా, ఎన్ని రకాలుగా చెయ్యాలో నేను నా భార్య చక్కగా అందరికీ అన్ని రకాలుగా చేస్తాం. మా ఇంటికి వస్తే మాకు అటువంటి భేషజాలు ఏం లేవు. ఒక్క నా భార్యని గౌరవించాలి కాబట్టి నా భార్య చేసే భగవదారాధన, మహానివేదన, మడివంట అంతవరకు మాత్రం ఇబ్బంది లేకుండా చూస్తాను. తదుపరి తనే మళ్ళీ వచ్చి అన్నీ చేస్తుంది. మాకు మనుషులతో మమేకం అవడం తెలుసు, అంతే తప్ప ఈ కుల మతాలు మాకు తెలియవు. అది ఈ కుల మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తున్న వాళ్ళు స్వార్థపరులు. ఆ స్వార్థపరుల మాటలకి, స్వార్థపరుల చేతలకి మోసపోతున్న వాళ్ళు అమాయకులు, అంతే తప్ప ఎవరు కావాలని నిందించుకోరు నాన్న. ఒక క్రికెట్ మ్యాచ్లో అంతా ఒకే క్యాస్ట్ వాళ్ళు ఉంటారా? లేదు. ఒక ఫుట్బాల్ మ్యాచ్లో ఉంటారా? లేదు. ఒక ఆఫీస్లో ఉంటారా? ఒక కాలేజీలో ఉంటారా? అక్కడ లేని ఇది ఇక్కడ ఎందుకు? స్వార్థం కోసం కాదు, దేనికోసం ఇదంతా? అరే రామ్ కే బినా రంజాన్ నహీ, అలీ కే బినా దీవాలి నహీ, ఏడికెళ్ళి వచ్చినాయా అన్ని చెప్పు. కాబట్టి అరే వినాయక చవితి నాడు ముస్లిం సోదరులు వచ్చి పందిళ్లలో సాయం చేస్తారు, మజ్జిగలు పంచుతారు, కృష్ణాష్టమికి నీళ్లు తోడతారు. మరి ఇవన్నీ చేస్తోంది ఎవరు? కాబట్టి ఈ కుల మతాల మధ్య వస్తున్నటువంటి గొడవలకి మూలం ఎంక్వైరీ మొదలు పెడితే స్వార్థపరుల ముఖ చిత్రాలు ఆన్ స్క్రీన్ మీద వస్తాయి. ఇంకొక చిన్న క్వశ్చన్ స్వామిజీ, అంటే ఇప్పుడు వీళ్ళు ఈ కుల మతాల మధ్య చిచ్చు పెడుతుంది చదువుకున్న వాళ్ళైనా, చదువుకోలేని వాళ్ళు అంటారు? వెధోపం చేయడానికి ఎవడైతే ఒక్క కేసు కూడా లేనివాడు రాష్ట్రానికి, దేశానికి హోంమంత్రి అయితే చూడాలని ఉంది నాకు. సాధ్యమా? సాధ్యమా? లేదు, అవ్వదు. అలాగే ఏమాత్రం తప్పు చేయని వాడిని ఆరోగ్య శాఖ మంత్రిగా చూడాలని ఉంది. అవకాశం ఉందా? లేదు. లేదు. కాబట్టి కొన్ని మన భారతదేశంలో జరగవు. ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఖచ్చితంగా చెప్తున్నా. సినిమాల వరకే నీతులు. ఆ సినిమా చూసామా, బయటకు వచ్చామా అంతే తప్ప ఈ సినిమాలలాగా ఉండాలయ్యా మన గడిది గుడ్డు ఉంటారు. ఈ సినిమా వరకే. నేను ఒక్క మాట అడుగుతున్నా, అదేదో సినిమా వచ్చింది, కల్టివేషన్ ఆన్ ఎవ్రీ వీకెండ్ అని చెప్పి చూపించారు. ఓ అమ్మ అందరూ చూపించారు. ఆ సినిమాలో చేసిన వాళ్ళు చేస్తారా వ్యవసాయం? ఆ సినిమాలో చేసినట్టుగా స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లి చేయిస్తారా వ్యవసాయం? రియాలిటీగా ఉండదు కదా. అది సినిమా, సినిమా వరకే ఉంటుంది, సొసైటీలో ఉండదు. నువ్వు బయట దాకా పోతున్నావు. ఇగో నువ్వు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ వస్తే నేను నీకు బండి కొనిస్తా. తండ్రి మొదలెట్టాడు అక్కడే లంచం. అరే పిల్ల అన్నం తినడానికి ఫోన్ ఇచ్చి అన్నం పెడుతున్నారు. 4-2 పీకి తిను, ఇది అన్నం తినాలి చెప్తున్నారు ఎవరన్నా? లేదు. వాడు ఫోన్ చూసుకుంటూ ఉంటే వీడు అన్నం పెడుతూ ఉంటాడు. ఏంటది? ఏంటి? చిన్నతనం నుంచే ఇది వరకు లేవు నాన్న. ఇప్పుడు భూతద్దాలు వస్తున్నాయి కళ్ళ, చిన్న పిల్లలకి ఇంత భూతద్దాలు వస్తున్నాయి. కారణం ఏంటి? మీరు ఫోన్లు ఇచ్చి మీరు చూడమని చెప్పి మీరు వాళ్ళకి సరిగా చెప్పకపోవడం వల్ల ఆ పిల్లల భవిష్యత్తు చిన్నతనం నుంచే నాశనం అవుతోంది. వాళ్ళ ఆరోగ్యం ఎంతమంది చూస్తున్నారు? ఇది ఎంతమంది?
ఆ పిల్లలేమో ఫోన్ ఇలా పెట్టుకుంటారు. ఆ రేడియేషన్స్ కంటికుట్లకు వెళ్ళి నెమ్మదిగా నాశనం అవడం మొదలు పెడుతుంది. 6వ తరగతి 5వ తరగతికే సోడా బుడ్డి అద్దాలు. అవును. అయ్యో ఏం పర్వాలేదు, మీ పిల్లవాడి యొక్క అందం పోదు, లాప్రోస్కోపిక్ సర్జరీ చేద్దాం, అయిపోయింది. లెన్సులు పెట్టడం, అవును. ఆ లెన్సులు కొన్నాళ్ళకి కంటిని పాడు చేయడం, అవును. ఆ తర్వాత చూపు కాస్త మందగించడం, అవును. నాశనం అవటం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే కులమతాలకి సంబంధించినంత వరకు జరిగిన గొడవ యొక్క మూలం ఏమిటో తెలిస్తే అవును. ఈ మతాల మధ్య కులాల మధ్య గొడవలు రావు. ఎందుకని చెప్పాగా, అవును. స్క్రీన్ మీదకి అవును. వస్తాయి అవును. చేసే తప్పుడు పెదవుల యొక్క మొహాలు, అప్పుడు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. అంతే. ఓకే.